హల్లెలూయా. ఈ సాయంకాలం వేళ మరి మరొకసారి లాస్ట్ శుక్రవారం అదండి. 4 వారాలు మానుకుంటే ఎవరు వచ్చారు? 4 శుక్రవారాలు మానుకుంటా. హల్లెలూయా. 4 శుక్రవారాలు కూడా మానుకుంటూ వచ్చిన ఎవరైనా నెలలో ఈ సంవత్సరంలో ఎప్పుడు అనుకుంటున్నాం కదా, కృపాక్షేమాలు మన ఇంటికి వచ్చును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినది కాక. మన సంతోషం ఎక్కడ ఉంది? యేసు ప్రభు సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. హల్లెలూయా. ఈ లోపల ఎక్కడైనా సంతోషం ఉందా? ఒకసారి పాస్టర్లు మేము చెప్తుంటాం, అమ్మ సంతోషించండి అంటాం, సంతోషించండి అంటున్నాం. హల్లెలూయా. ఫిలిప్పీల పత్రికలో కూడా పౌలు గారు కూడా చెప్తారు, ఫిలిప్పీల సంఘాలకి 3:1 మెత్తకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నా కష్టమైన పని కాదు, అదే క్షేమకరము. హల్లెలూయా. ఫిలిప్పీల పత్రిక చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పేది ఆనందించుడి. మీ సహన సకల జనులకు తెలియబడనీయుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సంతోషించుకుంటున్నారు కానీ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం పాస్టర్ గారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా జరగాల్సిన చాలా టార్గెట్లు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, చాలా తీరవలసిన అక్కర్లు ఉన్నాయి, పొందవలసిన కోరికలు ఉన్నాయి. ఇన్ని ఉండగా మిమ్మల్ని ఎలా సంతోషించమంటారు? చాలా ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి, ఎన్నో తపనలు ఉన్నాయి. అయ్యా ఎలాగా ఇవన్నీ మాకు చింతేనయ్యా, మాకు సంతోషం లేదు, సంతోషపడమంటారు ఏంటి మీరు అని చాలా మంది అంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏది క్షేమకరము, ఏది సంతోషం అంటే హల్లెలూయా 105వ కీర్తనలో 3వ వచనంలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఈ లోకంలో సంతోషం లేదు. సెల్ ఫోన్ పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇలాగ మనం స్కిప్ చేసినా సంతోషం దొరకదు. హల్లెలూయా. సంతోషం లేదు. అక్కడ మంచం మీద ఎంతసేపు పడుకున్నా సంతోషం లేదు. హల్లెలూయా. పరిపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? హృదయపూర్వకమైన సంతోషం ఎక్కడుంది? యేసే సన్నిధిలో ఉంది. హల్లెలూయా. చాలా మంది సంతోషం లేదు ఈ లోకంలో, చాలా మంది జీవితాలకి ఆనందం లేదు. హల్లెలూయా. సంతోషం ఎక్కడుంది? నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నా సన్నిధిలో నిత్యము సుఖములు కలవని దేవుడు చెప్పాడు. మనమేమో ఎక్కడెక్కడో ఎదుగుతున్నాం. హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందరికో మొక్కాను, ఏవేవో చేశాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. హల్లెలూయా. సంతోషం, హృదయంలో సంతోషం ఎక్కడుంది? హల్లెలూయా. మనం అనుకుంటున్నాం చాలా మంది నిజంగా ఒక బెడ్రూము, ఒక 4 సంవత్సరాల్లో ఉన్న బిడ్డలకి ఒక బెడ్రూము ఏంటండి, చక్కగా దేవుడు ఒక హాలు, ఒక కిచెన్ ఇచ్చాడు దేవుడు. చాలా మంది ఇప్పుడు అలా కథ కట్టుకున్నారు. మీరు అందరూ జగన్ కాలనీ కూడా అలా కట్టుకున్నారు. హల్లెలూయా. చాలా చక్కగా ఉన్నాయి ఇల్లు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలది మనకి. హల్లెలూయా. లేదండి ఎప్పటి నుంచో ఆ మేడ మీద ఇంకో 2 రేకులు వేద్దాం అనుకున్నానండి, లేదండి కొంచెం ఆ ఎదరికి కొంచెం ఇలా దించుదాం అనుకున్నానండి, సంవత్సరం అయిపోయిందండి, 2 సంవత్సరాలు అయిపోయిందండి, అయినా సరే జరగట్లేదండి. దాని గురించి నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. అర్థం అవ్వడానికి ఏముంది? నీకు పడుకోవడానికి ఉంది కదా బెడ్రూము. 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక బెడ్రూమ్ ఖాళీయే. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు దాంట్లో 4 పడుకుంటే ఇంకో బెడ్రూమ్ ఖాళీ, హాల్ ఖాళీయే. అంటే మన తప్పలు ఎలా ఉన్నాయి? ఏదో చేసేలా, ఏదో చెందాలి, ఎక్కడికో పరిగెట్టాలి. నిజమే, మనం ఇన్ని కార్యాలు చేస్తున్నాం కదా,
సరే సరే, ఒక డూప్లెక్స్ బిల్డింగ్, ఇంట్లోనే లిఫ్ట్ పెట్టుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు ఇప్పుడు చాలా మంది చాలా బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇది ఇలాగ ఉండగా ఒకవేళ చనిపోయిన తర్వాత తిరిగి మన అపార్ట్మెంట్లో మనకి ఎవడన్నా చూపిస్తాడండి? లేదా మళ్ళీ వచ్చి ఎవడన్నా మనం చెయ్యట్టుకుని వచ్చి మన మున్మానుడు ఎవడో ఒకడు వచ్చి మనం చెయ్యట్టుకుని, ఏంటి మీరు కట్టిన అపార్ట్మెంట్ని రోజు శుభ్రం చేస్తున్నానండి, వీళ్ళు ఇంకా తీర్చెల్లు తెచ్చాను రండి తాతయ్య గారు అని ఎవడన్నా మనం చూపిస్తాడా? లేదు, అక్కడితో కథం అయిపోయింది, అంత కథం. ఒక్కసారి మరణించిన తర్వాత మనిషికి ఈ లోకంలో ఎటువంటి పాలు లేదు. బతుకున్న చేపే నువ్వు బ్రతకాల, ఈ రోజే నువ్వు బ్రతకాల. రేపు దినం గురించి చింతపడి ఎప్పుడో ఏదో చెయ్యాలనే తపనతోటి ఈ రోజు హాయిగా బతకలేకపోతున్నాం. నేను ఒక మాంసం ముద్దలం. ఏసయ్య ప్రాణం ఇస్తే ఆ గుండె కట్టుకుంటుంది, అందులో ఈ యొక్క చిన్న ఎలుగు ఆ జీవాత్మ కొట్టుకు ఉంటుంది కాబట్టి ఆ శ్వాస ఉంటే మనం మనుషులు, అది లేకపోతే మనం ఎందుకు పనికిరా. లేదయ్యా, నేను చూడండి ఎంత పెద్ద కారుకైనా ఇప్పుడు బ్యాటరీ చేస్తున్నారు, ఆ బ్యాటరీ లేకపోతే ఎన్ని లక్షల కారు అయినా. అలేలోయా, దేవునికి స్తోత్రాలు. అలాగా దేవుడు మనల్ని ప్రతిరోజు సజీవుల లెక్కల్లో ఉంచుతున్నాడు. హల్లెలూయా. అమ్మాయి మాట గుర్తు చేసుకున్నారా? యేసయ్య మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది చాలా దుఃఖంలో ఉంటుంటారు, చాలా అసలు సంతోషమే ఉండదు. నేను వాళ్ళతో అంటూ ఉంటాను ఒకసారి, హల్లెలూయా, నేను వాళ్ళతో ఏమంటానంటే, ఇగో నీవు ఇంకా ఇల్లు బాగు చేయాలి, ఆ ఇల్లు బాగు చేయాలి, అక్కడ అది లేదు ఇక్కడ లేదు, ఇంకో దిక్కునేమో ఫ్లోరింగ్ లేదు, ఇంకో ఇంటికేమో తలుపులు లేవు, ఇంకో ఇంటికేమో ప్రభువా అక్కడేమో చూస్తేనేమో ఇలాగుంది అలాగుందని ఎన్నో వంకలు చెప్తున్నావు. అసలు ఇల్లే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు రెండో ఇల్లుకో మూడో ఇల్లుకో రిపేర్ గురించి బాధపడుతున్నావు, కానీ అసలు ఇల్లే లేని వాళ్ళు ఎవరో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఈ రోజు చూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా చేస్తే బాగున్నాం. చాలా మంది పైన స్లాబ్ వేసేసి అలా కొలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొలబెట్టడం డబ్బులు లేవు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు మనం బ్రతికితే, ఈ రోజు మనం బ్రతకాలి. రేపు దినం గురించి మనకు ఏం తెలుసు? హల్లెలూయా. ఈ రోజు గురించి బ్రతకాలి మనం. ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు దానికి వేసేసుకుని లెక్కలోకి వాటికి అప్పులు తీర్చలేక తెప్పలు పడిపోతున్నాం. హల్లెలూయా. ఈ రోజు ఏం చేయగలమో, ఈ రోజు ఏ ప్రయత్నం చేయగలమో, ఈ రోజు ఏ పని చేయగలమో అది చెయ్యాలా. ఎప్పుడు దాని గురించి ఇప్పుడు బాధపడకూడదు. అయ్యో నేను అలా చేయలేకపోతే, ఈ రోజు నువ్వు ఏం చేయగలవు? రేపు తెలుగు గురించి నువ్వు బాధపడదు. ప్రసంగం అంటాడు 3వ అధ్యాయంలో, ప్రసంగం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అదే ఎవరైనా త్వరగా తీయండమ్మా, మీ గురించి చెప్పే వాక్యాలు ఇవి. ప్రసంగి 3వ అధ్యాయం 1-5 వచనాలు. నేను వేరే చదువుతున్న లోపల ప్రసంగం 3:12, కావున సంతోషంగా నుండి కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుడి కంటేను శ్రేష్టమైనది ఏదియో నరుడకు లేదని నేను తెలుసుకుంటుని. హల్లెలూయా. ప్రసంగి తమ క్రియలందు సంతోషించడం కంటే వారికి మరి ఏ మేలు లేదనే సంగతి నేను తెలుసుకుంటుంది. ఇదే వారికి భాగం. హల్లెలూయా. ఈ రోజు మనం ఏదైతే పనులు చేస్తున్నామో, ప్రయత్నం చేస్తున్నామో వాటిలో సంతోషంతో చేయాలి. హల్లెలూయా. గతంలోని నేను ప్రొక్లైన్ మీద పనిచేసి ఉన్నప్పుడు ఒక ఆవిడ ఆ ఏరియాలో నీళ్ళు దొరక్క పొలంలో బావి తవ్వించింది. బావి తవ్వింది కాడి నుంచి 50,000 అడగమంది అడిగారు. అడిగిన కాడి నుంచి ఏడిపోయాడు. అడిగిన కాడి నుంచి ఏడిపోయా, నా డబ్బు ఇలాగా 50,000 అయిపోయి 7 తెచ్చింది. అందులోనేమో అంత తీర్చలేదేమో రాళ్ళు వచ్చేసాయి. మళ్ళీ బాంబులు పెట్టాలి, ఇంకో 25,000 పెట్టాలి, ఇంకో 1,00,000 రూపాయలు పెడితే కానీ అందులోంచి రాయడిపోయి నీళ్ళు వస్తాయి. ఒకవేళ అవి తీర్చినా సంతోషంగా ఏదైనా సంతోషంగా చెయ్యాలి. డబ్బులకే కేంద్రంగా చేసేసుకోండి. నా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నీళ్ళు వస్తే పండ్లు పడుతాయి, నేను ఖర్చు పెడుతున్నాను. ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు సంతోషంగా చేయాలి. హల్లెలూయా. ఏ ప్రయత్నం చేసినా, పని చేసినా సంతోషంగా చేయాలి. ఈ రోజు మనం జీవిస్తున్నావా? సంతోషంగా జీవించాలి.
హల్లెలూయా. అంతేగాని ఎప్పుడు ఏదో చెయ్యాలి అవి జరగట్లేదని ఈ రోజు లేనిపోయిన భారాలు ఎత్తి మీద పెట్టుకొని సంతోషంగా మనం ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.